वसुधेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णं वन्दे జగద్గురుం. ఓకే, మనము ఇంతవరకు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఆయన యొక్క విశేషాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. మనకి 54 శ్లోకా నుంచి మనకి స్థితప్రజ్ఞుడి గురించి మనకి చెప్తూ వచ్చారు మనకి భగవానుడు. ఆ ఈ స్థితప్రజ్ఞుడు ఫస్ట్ ఎలా ఉంటారు, ఎలా ఎలా ఆయన యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, అండ్ ఆయన రోజు ఏం చేస్తాడు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటది, అన్నిటి మీద చెప్తూ వచ్చారు మనకి ఇంతవరకు ఇన్ని శ్లోకాల్లో. స్థితప్రజ్ఞుడి యొక్క విషయాలను గురించి కూడా మనం చాలా వరకు తెలుసుకున్నాము. జస్ట్ ఒక్కసారి స్పృశించుకుంటూ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ అన్ని శ్లోకాల్లో చెప్పాలి అంటే మళ్ళా లేట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ ఊరికే భావం వరకు చెప్పాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఆయన ఫస్ట్ 54 లో అడిగారు అండ్ 55 నుంచి మనకి చెప్తా ఉన్నారనమాట. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థాన్ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. తన మనస్సులోనే అన్ని కోరికలను సంపూర్ణంగా వదిలేసి అండ్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అంటే తన ఆత్మ యందే ఎప్పుడు నిమగ్నుడై ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు అని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత 56th శ్లోకము. దుఃఖే దుఃఖేష్వనుదిగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః అండ్ సుఖేషు విగతస్పృహః అంటే దుఃఖాల యందు కలత చెందకుండా, సుఖాల యందు ఆసక్తి లేకుండా, అనురాగము, భయము, కోపము వీటన్నింటినీ వదిలేసి తన మనస్సులో ధీర్ మునిరుచ్యతే, తన మనసులోనే స్థిరంగా ఉండేవాడినే స్థితప్రజ్ఞుడు అని అంటారు అని చెప్పి మనం 56 లో తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ దుఃఖము సుఖము గురించి చెప్పారు. అండ్ మనకి నెక్స్ట్ యస్స సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినంతతి నద్వైష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ మనకి అక్కడ సుఖము దుఃఖం గురించి చెప్పారు కదా, ఇక్కడ శుభాశుభం ఏది ప్రియము అప్రియము గురించి చెప్తూ ఉన్నారు అనమాట. మనకి ప్రియమైనది జరిగినప్పుడు గాని అప్రియమైనది జరిగినప్పుడు గాని ఒకే విధంగా ఉండాలి, రెండింటిని ఒకేలాగా చూడాలి, అండ్ వచ్చే సుఖాలని కష్టాలని కూడా ఒకే విధంగా చూస్తూ ఉండేవాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పి మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత యదా సంహరతే చాయం కూర్మోంగానీవ శర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మనకి ఇన్ని విధాలుగా చెప్పారు కదా, దానికి ఎగ్జాంపుల్ గా కూడా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. కూర్మోంగానీవ సర్వశః అంటే కూర్మం అంటే ఇక్కడ తాబేలు అనమాట. తాబేలు ఏ ఒక్క అంగానికి ఇబ్బంది కలిగినా కూడా తను అన్ని అంగాల్ని ఏ విధంగా అయితే లోపలికి ఉపసంహరణ అనేది చేసుకుంటుందో, నువ్వు కూడా ఏ ఒక్క జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గాని ఏ ఒక్క దాని ద్వారా గాని చెడు ప్రవేశించినప్పుడు ఆ ఒక్క ఇంద్రియమే కాదు అన్ని ఇంద్రియాలని కూడా నువ్వు లోపలికి ఉపసంహరణ చేసుకోవాలి. ఏ ఒక్క ఇంద్రియాన్ని వదిలేసినా కూడా మళ్ళా దాని ద్వారా ఇప్పుడు మనము ఇంట్లో ఏదో ఒక కిటికీ గాని తలుపు గాని సైడ్ లో వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, దాని ద్వారా దొంగ ఎలా ప్రవేశిస్తాడో అదే విధంగా నీకు ప్రవేశించి నీకు చెడుని కలిగిస్తాయి. సో
అందువలన నువ్వు కూర్మంని ఎగ్జాంపుల్ గా చెప్పి అన్ని ఉపసంహరించుకోవాలి. అన్ని ఇంద్రియాలని నువ్వు లోపలికి ఉపసంహరించుకోవాలి. ఏదేదైతే మనం ఇక్కడ గ్రహిస్తామో అంటే తినేది ఒక్కటే కాదు, చూసేది, వినేది అన్నీ కూడా అన్నమాట. ఏదేదైతే మనం గ్రహిస్తామో వాటన్నింటినీ కూడా నువ్వు ఉపసంహరించుకోవాలి, జ్ఞానేంద్రియాలన్నింటినీ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారనమాట. ఇంకా మనకి చెప్పారు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్ఞో రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనకి ఇక్కడ చెప్పారు విషయామిని వర్తంతే. విషయాలను నువ్వు వదిలేయాలి. విషయాన్ని ఒక్కటే వదిలేస్తే కాదు, దాని నుండి ఆ ఆ అంటే రసవజ్యం అంటే ఇప్పుడు ఉపవాసం చేసినప్పుడు అంటే నువ్వు భోజనం చెయ్యను అని అనుకొని ఉండడం కాదు, దాని మీద ఉండే ఆసక్తిని కూడా నువ్వు వదిలేయాలి. ఆసక్తిని ఎప్పుడైతే వదిలేస్తావో ఆ ఆ వాసనాక్షయము, మనోనాశనము, తత్వజ్ఞానం, అప్పుడు ఆ మనోనాశనము ఉన్నప్పుడు మాత్రమే తత్వజ్ఞానం అనేది కలుగుతుంది నీకు అని చెప్పి మనకి వాసనాక్షయాన్ని కూడా ఇక్కడ నువ్వు వదిలిపెట్టాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తూ వచ్చారు. నెక్స్ట్ 60th. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇది మనకి ఏమని చెప్తూ వచ్చారంటే, ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవో నీకు తెలియదు, ఇంద్రియాలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కూడా లాగేస్తాయి. సో ఇంద్రియాలను నువ్వు తక్కువ అంచనా వేయద్దు. నీ యొక్క ఆ ఆ శత్రువుని నువ్వు గనక కరెక్ట్ గా అంచనా వేసినప్పుడే నీ ఎబిలిటీస్ నువ్వు ఎలా పెంచుకుంటావో అదే విధంగా నీ ఇంద్రియాలను నువ్వు తక్కువ అంచనా వేయద్దు అని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పారు. అండ్ 61. तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో అలా అని ఇంద్రియాలు అంత బలవంతమైనవని చెప్పి నువ్వు వదిలేయద్దు. మళ్ళా దానిని అంటే ఇంద్రియాలన్నీ చక్కగా వశపరుచుకొని సాధకుడు అనేవాడు మన సమాధి స్థితికి ఎలా అయితే చేరుకుంటాడో అలానే ఇంద్రియాలన్నీ నీ సాధన ద్వారా నువ్వు నీ కంట్రోల్లోకి తీసుకొస్తే అది సుస్థిరంగా నీ దగ్గర ప్రజ్ఞను ప్రతిష్ఠిత, అక్కడ ప్రతిష్టం చేయాలి నీ ప్రజ్ఞని. అప్పుడే నువ్వు అన్నిట్లోని అన్ని నువ్వు అనుకున్నవని జరుగుతుంది. సో అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారంటే, ఒక కుండకి అంటే నీకు ఎంత కావాలి అనేది నీకు తెలియాలన్నమాట. కుండకి చిల్లి ఒక హోల్ ఉందనుకోండి, ఆ హోల్లో ఎంత వేస్తే పోతుంది, ఎంత వేసినా కూడా నిండదు కదా. సో ఆ విధంగా ఆ ఒక్క ఒక్క చిన్న అది కూడా ఉంచుకోకుండా జాగ్రత్తగా నువ్వు అన్ని ఫినిష్ చేయాలి అన్నట్టు అనమాట. అన్ని కూడా నిగ్రహించుకోవాలి అండ్ మనస్సుని భగవంతుని మీద పెట్టాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ మనకి ఈ రోజు శ్లోకము 62 అండ్ 63 అండి. సో దీంతో పాటు నేను 61 మళ్ళా నేను ఒకసారి తీసుకొస్తాను, అందుకోసమని పూర్తిగా చెప్పలేదు. ఈ రోజు మనకి ఈ 2 శ్లోకాల్లోని మనకి అంటే భగవంతుడు ఇంతవరకు నువ్వు ఇలా ఉంటాయి అండ్ నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు స్థిత ప్రజ్ఞుడు అవుతావు అని చెప్పి చెప్పారనమాట. అండ్ మనకి ఈ 2 ఇప్పుడు 62, 63లో ఏం చెప్తున్నారు అని అంటే, ఇంతవరకు స్థిత ప్రజ్ఞుడు గురించి చెప్పారు కదా, ఇప్పుడు గత ప్రజ్ఞుడు అంటే నువ్వు ఎలా నాశనం అయిపోతావు అనేది చెప్తున్నారు. అంటే మనము చూడండి, పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు ఇలా ఉండాలి నాన్న, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే నువ్వు ఇలా అవుతావు, అప్పుడు నిన్ను అందరు గుడ్ బాయ్ అంటారు అట్లని చెప్తాము. అది చెప్పినప్పుడు వినలేదు అనుకోండి, వాడు మళ్ళా అదే చేస్తున్నావు అనుకోండి, వాడిని ఏమంటాం,
ఒరేయ్ అలా చేస్తే ఇలా నాశనం అయిపోతావురా అని చెప్పి చెప్తాం కదా! అది మనకు మీద వాడి మీద కోపంతో కాదు. వాడి మీద అంత ఎఫెక్షన్ అన్నమాట. సో, మన మీద ఆయనకి ఎంత ఎఫెక్షనో చూడండి. అంటే చూడండి సామధేన భేద దండోపాయాలు అంటారు కదా! సామధాన భేద దండోపాయాలనని. సో, అన్నిటిని ఉపయోగించి మనల్ని బాగు చేయాలా అని చెప్పి పాపం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ఇంతవరకు నువ్విలా ఉండు, ఇలా ఉంటే మంచి జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు గతప్రజ్ఞుడు. నువ్వు ఇలా ఉంటే ఏమవుతుంది అనేది గూడా చెప్తూ వస్తున్నారు. సో, 62, 63 ఈరోజు శ్లోకాసు మనం చూద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోऽపుజాయతే. సంగత్సంజాయతే కామः కామः క్రోధోऽభిజాయతే. క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమः. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల ద్వారా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి. ఇక్కడ ఆయన ఏ విధంగా చెప్తూ ఉన్నారు అనంటే ఇప్పుడు శత్రువులు మిత్రులు ఒకరు శత్రువు మిత్రుడి దగ్గరికి వచ్చాడనుకోండి. వచ్చి నాకు కొంచెము మొదట్లో ఫస్ట్ కొంచెం ప్లేస్ ఇవ్వండి అని చెప్పి కూర్చోడానికి ప్లేస్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడనమాట. సో వాడు కూర్చుంటాడు. వాడు శత్రువు కదా! సో ఆబ్వియస్లీ వాడు ఫస్ట్ కూర్చోడానికి ప్లేస్ ఇస్తే అలాగా వాడు వామనమూర్తి లాగా పెరిగిపోయి వాడు పడుకోవడానికి ప్లేసు ఇంకా మొత్తం ఇల్లంతా వాడిదే అన్నట్టు చేస్తాడనమాట. అంతే గదండీ! సో, ఆ విధంగా మనకే తెలియకుండా మన యొక్క శత్రువులు మన శరీరంలో ప్రవేశించి మన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, జీవుడిని ఎలా నాశనం చేస్తాయి అనే విషయాన్ని గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీంట్లో ఇంగ్లీష్‌లో ఒక ప్రొవెర్బ్ ఉందనమాట. గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లే డౌన్. అంటే నాకు కూర్చోడానికి ప్లేస్ ఇస్తే పడుకునేదానికి ప్లేస్ నేనే చూసుకుంటాను అన్నట్టనమాట. సో, ఆ విధంగా చిన్న ప్లేస్ కావాలి అని చెప్పి ఫస్ట్ మనకి మన ఇంద్రియాల్లోకి ఇవన్నీ వస్తాయటండి. అసలు ఏమొస్తాయి? అసలేంటి? అనేది ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతదనమాట. సో, దీనికి ఆహ్, ఒక ఆహ్ ఒక అమాయకురావు అన్నట్టు ఒకరు తీసుకుందాం. వాడేమి తెలివైనోడు కాదు. జస్ట్ అమాయకుడంతే. అమాయకురావని ఒకడున్నాడు. అండ్ వృద్ధ దంపతులు ఉన్నారనమాట. సో, ఈ అమాయకురావు ఈ అమాయకురావు మీద కోర్ట్ కేసేసారనమాట. ఏమి అనంటే ఒక ప్రభుత్వ అధికారిని కొట్టాడు అని చెప్పి. సరే. ఎందుకు కొట్టాడు అని చూస్తే ఈ అమాయకురావు ఈ వృద్ధ దంపతుల దగ్గరికెళ్ళి అడిగాడంట. నాకు వాళ్ళు వృద్ధ దంపతుల దగ్గర ప్లేస్ ఉందన్నమాట. సో, ఆ ప్లేస్ నాకు అమ్మేయండి అని చెప్పి అడిగాడంట. సో, 3 సార్లు అడిగాడు, 4 సార్లు అడిగాడు, 5 సార్లు అడిగాడు. అయినా గూడా వాళ్ళకిష్టం లేదు. వాళ్ళు ఇవ్వనని చెప్పారంట. ఇవ్వనని చెప్పినా కూడా అడుగుతానే ఉన్నాడు. ఇంకా బాగా నాన్‌సెన్స్ చేస్తా ఉన్నాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు ప్రభుత్వ అధికారికి రిపోర్ట్ ఇస్తే ఆయన వచ్చి వీడితో మాట్లాడితే అప్పుడు వీడు కొట్టేసాడనమాట అమాయకురావు. అదే విషయాన్ని కోర్ట్‌లో జడ్జి గారు అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పేసాడనమాట. సో, వాడు అమాయకురావు. సో, వాడు ఉన్నది ఉన్నట్లే చెప్పేసాడనమాట. అదే నువ్వు ఇంత చదువుకున్నావే, ఇన్ని చేసావే, మరి ఒక ప్రభుత్వ అధికారిని కొట్టకూడదని నీకు తెలీదా? అనంటే నాకు తెలుసు కానీ అది అలా జరిగిపోయింది అని అన్నాడనమాట. అదేంటి అలాగా? మరి అంతమందున్నారు కదా! ఎవరు ఆపలేదా అక్కడ అనంటే, ఎవరు అంటే చేతులు అడ్డు పెడుతున్నారు. కానీ నాకు ఆ క్షణాన ఆగాలి అని అనిపిచ్చలేదు అని చెప్పాడనమాట. అది చాలా తప్పు కదా! నీకు తెలుసు కదా! అనంటే, అవును నాకు తెలుసు. కానీ నేను ఆ క్షణాన ఎలా ఆ రియాక్ట్ అవ్వడాన్ని నేను ఆపలేకపోయాను నన్ను నేనే అని చెప్పాడనమాట.
వాడు అమాయకురావు కదా పాపం. సో, వాడు ఉన్నది ఉన్నట్లు చెప్పేసాడనమాట. సో, దాన్ని ఆ కథను అక్కడితో మనం వదిలేస్తే గనక, ఇక్కడ మనకి నేను ఏం చెప్పాలి అని అనుకున్నానంటే, వాడు అమాయకురావు ఏమైంది? వాడు సరే నువ్వు ఎందుకసల ఆ ప్లేస్ అడిగావు అని చెప్పి జడ్జిని అడిగారనమాట. అడిగితే నేను రోజు ఉదయాన వాకింగ్‌కి అటువైపే ఎళ్తాను. సో, అది చాలా మంచి బిట్టు, కార్నర్ బిట్టు. సో, నా అది గనక నా దగ్గరుంటే నేను దాన్ని ఫ్లాట్స్ ఏసి ఇంకా మంచిగా సంపాదించొచ్చు కదా! సో, నేను రోజు అటువైపే వెళ్తాను. అటువైపు వెళ్తున్నప్పుడు నాకు బాగా అనిపిచ్చేది. అందువల్లనే నేను అడిగాను వాళ్ళని. నేను డబ్బులు ఇచ్చేస్తానన్నాను కానీ నేను వాళ్ళనేమి ఉత్తినివ్వమని చెప్పలేదు అని చెప్పి వాడు చెప్తాడనమాట. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమి అనంటే, ధ్యాయతో విషయాన్ పుంసః. అంటే ఏదైనా ఒక విషయాన్ని 10 సార్లు అలాగా వాడేంటి 10 సార్లు అటువైపు వెళ్తూ, వెళ్తూ ఆ ప్లేస్‌ని చూస్తూ ఉన్నాడు. సో, ఆ ప్లేస్‌ని అట్లా వాడు చూస్తూ ఉండడం వల్ల వాడి కోరిక చాలా ఎక్కువగా పెరిగిపోయిందనమాట. సో, ఏదైనా ఒక విషయాన్ని గనక మనము దాన్నే పదే, పదే చూడడం గాని, పదే, పదే వినడం గాని, పదే, పదే తలుచుకోవడం గాని, దానివల్ల ధ్యాయతే విషయాన్ పుంసః. అలాగా చేయడం వల్లనే మనకి సంగస్తేషోపజాయతే. సంగస్తేషోపజాయతే అంటే అటాచ్‌మెంట్ పెరుగుతుంది. సో, ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మనము అలాగా ఆలోచించడం వలన దాన్ని కావాలి, కావాలి అనుకోవడం వల్ల మనకి అటాచ్‌మెంట్ అనేది పెరుగుతుందనమాట. ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో అన్నీ జరిగిపోతాయి. మనకి తెలిసేదొచ్చి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. దానిని ఆయన ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒక్కొక్క పార్ట్‌గా ఏమేం జరుగుతది మనలోని ఆహ్, ఎమోషనల్‌గా మనం ఇన్‌బాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు అనేది చాలా చక్కగా చెప్పారు. అది చూడండి. అలాగా విషయాలు ఫస్ట్ మనము దాన్ని అలా చూస్తూ దాన్ని వింటూ ఉండడం వలన మనకి దాని మీద అటాచ్‌మెంటు ఫస్ట్ వస్తదంట. సంగస్తేషోపజాయతే. ఓకే. సంగాత్ జాయతే కామః. ఆ అటాచ్‌మెంట్ ఎట్లా పెరుగుతది? కామ అంటే కోరిక. నాకు కావాలి, నేను చెయ్యాలి, నాకు కావాలి అనే కోరికగా మారుతదంట. కామాత్ క్రో కామాత్ క్రోధోభిజాయతే. ఆ కామం ఎప్పుడు గూడా సింగిల్‌గా ఉండదనమాట. కామం ఎప్పుడు గూడా గుడ్డివాడిని భోజనానికి పిలిస్తే వాడొక్కడు రాలేదు గాబట్టి ఇంకొకడిని ఎలా అయితే తీసుకొస్తాడో, ఎప్పుడు అందుకోసం మనకి ఒక ప్రోవెర్బ్ గూడా ఉందనమాట. గుడ్డివాడికి వండినప్పుడు ఇద్దరికి వండాలి అని జెప్పి. అంటే వాడు భోజనానికొచ్చినప్పుడు ఇంకొకరితో కలిపి భోజనానికొస్తాడు గదా! సో ఆ విధంగా కామానికి కళ్ళుండవనమాట కోరికకి. సో, కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడు ఆ 2 కలిసే ఉంటాయండి. కామాత్ క్రోధోభిజాయతే. క్రోధమొస్తదనమాట. అదెందుకు ఆ కామం ఆ కోరిక తీరుతుందో, తీరదో. తీరితే ఎలా తీరుతది? నేననుకున్నట్టే తీరుతుందా? అన్నట్టనమాట. అవన్నీ వచ్చినప్పుడు కోపం వస్తదనమాట మనకి. సో, క్రోధోద్భవతి సమ్మోహ. క్రోధం వలన, కోపం వలన ఏమొస్తది? సమ్మోహమొస్తది. సమ్మోహం అంటే ఇక్కడ ఏమి అనంటే ఆహ్, సమ్మోహం అంటే అవివేకం అన్నమాట. అంటే నేనెవరో నాకే తెలియదు అనే స్థితి అన్నమాట. అలా అవివేకం అనేది వస్తదన్నమాట. సమ్మోహ క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి విభ్రమః. ఆ సమ్మోహం అంటే ఆ అజ్ఞానం వలన స్మృతి విభ్రమం. అంటే అంతవరకు మనం వినింది, చదివింది, చూసింది అన్నీ మర్చిపోతామనమాట. అంటే అది మనకి తప్పు అని తెలిసినా గూడా మనము దాన్ని రియలైజ్ అవ్వము ఆ క్షణంలో. అప్పటి వరకు మనకి గురువులు చెప్పింది అండ్ మనం బుక్స్‌లో చదివింది ఆ క్షణం జస్ట్ ఆ క్షణంలో ఇన్ని మార్పులు జరుగుతాయన్నమాట. అప్పుడు ఏమవుతది బుక్స్‌లో చదివింది మర్చిపోతాము, టీవీలో చూసింది మర్చిపోతాము, పెద్దోళ్ళు చెప్పింది మర్చిపోతాం. పక్క నుంచి పాపం వాళ్ళు చెప్తానే ఉంటారు. అయినా గూడా మనం వినమనమాట. అలాగా స్మృతి భ్రంశం అయిపోతది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. స్మృతి అనేది అదే అది పోయిందనుకోండి మర్చిపోతాం కదా! అదంతా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది మనం బుద్ధిననేది నాశనం అయిపోతదనమాట. సో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి లేకపోతే నువ్వేం చేస్తావో నీకే తెలీదు గదా! సో, ప్రణశ్యతి అంటే నాశనం అయిపోతావు అని చెప్పి చెప్తున్నారనమాట.
ఎంత చక్కగా విడమరిచి మనకి ఒక్కొక్క విషయాన్ని గురించి గూడా చెప్తూ వస్తూ ఉన్నారనమాట. ఇది ఇంకొక్కసారి నేను చెప్తున్నాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే మన ఏ విషయాన్నైనా గురించి గాని ఎక్కువగా అదే చూడడం గాని, వినడం గాని చేయడం వలన మనకి సంగస్తేషోపజాయతే. అటాచ్‌మెంట్ అనేది కలుగుతుంది. సో, ఆ అటాచ్‌మెంట్ వలన మనకి కామం కలుగుతుంది. అండ్ కామం వలన క్రోధం కలుగుతుంది. ఆ క్రోధం వలన సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం అంటే మనకిక్కడ అవివేకం అన్నమాట. అవివేకం కలుగుతుంది. క్రోధంలో మనం ఏం చేస్తామో తెలీదు గదా! ఆ కోపంలో మనకి అవివేకం కలుగుతుంది. ఆ అవివేకం వలన మనకి వచ్చినవి గూడా మనం మర్చిపోతాము. సో, ఆ మర్చిపోవడం వల్ల మన యొక్క బుద్ధి నాశనం అయిపోతుంది. అండ్ లాస్ట్‌కి ప్రణశ్యతి. అంటే నువ్వు నాశనం గూడా గాదు. నశ్యతి అంటే నాశనం అన్నమాట. ప్రణశ్యతి అంటే ఇంక పూర్తిగా సర్వనాశనం అయిపోతావు అన్నట్టన్నమాట. సో, ఆ విధంగా మనకి నీ యొక్క అంటే మనం ఒక్క సిట్యుయేషన్స్ మనం చూసుకుంటే ఇన్ని జరుగుతాయన్నమాట మన మైండ్‌లో. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్ 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 జరిగిపోవడం వల్ల మనకి రిజల్ట్ ఏంటి ఫస్ట్ మనం విషయాన్ని చూస్తాము. అండ్ లాస్ట్‌లో మనకు మిగిలేది ఇంకా బాగా ఏదైనా చూస్తాము. నాకు అది కావాలి అని అనుకుంటాము. కానీ మన దగ్గర అంత అమౌంట్ లేదు. సో, లేనప్పుడు ఏమవుతుంది మనకి డిప్రెషన్‌లోకెళ్ళిపోవడమో, లేదంటే ఆహ్, హ్మ్. వాళ్ళలా కొనుక్కుంటున్నారు, వీళ్ళలా కొనుక్కుంటున్నారని మనకి దగ్గరగా ఉండే వాళ్ళతో తగువులాడడం గాని, లేదు అనంటే దాన్ని ఇంకొక దాని మీద డైవర్ట్ చేసి ఇప్పుడు అత్త మీద కోపం దొత్త మీద చూపిచ్చింది అన్నట్టు. సో, మనం ఆ విషయాన్ని ఇంకొక దాని మీద డైవర్ట్ చేసి వాళ్ళ మీద కోపం చూపిచ్చడం గాని, అట్లంతా జరుగుతుందనమాట. సో, ఇన్ని అనేది మన మైండ్‌లో జరుగుతూ వస్తూ ఉంటదనమాట. ఆయన ఒక్కొక్కటి విడివిడిగా చెప్తూ వచ్చారు. సో, వీటన్నిటికి కారణం ఏంటి అనంటే, విషయాలను ఎక్కువగా మనము చూడడం వలన, వినడం వలన అండ్ మన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారానే కదా విషయాలను మనకి తెలుస్తుంది. సో, విషయాలు అనంటే ఇక్కడ వ్యక్తులు గాని, వస్తువులు గాని. ఆ వ్యక్తి గాని ఆ వ్యక్తి గూడా మనము ఎవరైనా చూడండి లవ్ చేసినప్పుడు గాని, పెళ్ళైన కొత్తలో గాని ఆ వ్యక్తుల మీద ఈవెన్ వాళ్ళ మదర్ తనతో మాట్లాడినా గూడా మనము ఇంకొంచెం ఈగోయిస్టిక్‌గా ఫీల్ అవుతాం. సో, అది అన్నమాట. అంటే మనకి మన గురించి ఏం జెప్పేస్తున్నారో, లేకపోతే నాతో ఎక్కువ మాట్లాడడు, మా అమ్మతో ఎక్కువ మాట్లాడతాడు. అట్లంతా మనకి అంటే ఆహ్, మనకు మామూలుగా మన క్యారెక్టర్ అలాంటిది కాదు. కానీ ఆ యొక్క ఈగో ఫీలింగ్ అనేదొస్తది. ఎందుకు? ఆ వ్యక్తి మీద మనము అంత పిచ్చి ప్రేమను పెట్టుకోనున్నామనమాట. ధ్యాయతే విషయాన్ పుంసః ఇదనమాట. ఈ ఈ ఈ దాన్నే ధ్యానం చేస్తూ అలాగా ఒకే దానిని గురించి పదే పదే అనుకోవడం గాని, పదే పదే అదే మత్తులో ఉండడం గాని, అట్లా చేయడం వలన మనకి ఒక అటాచ్‌మెంట్ అనేది ఏర్పడిందనమాట. సో, ఆ అటాచ్‌మెంట్ వలన కోరిక నాకే చెయ్యాలి. ఆయన నాకే తీసుకురావాలి. ఇంకెవరికీ తేకూడదు. అది అలా వెళ్ళిపోతదనమాట. సో, ఎప్పుడు గూడా విషయాల్ని అంత టూ మచ్‌గా నువ్వు చెప్తూ నీకిది కావాలి. వచ్చింది నువ్వు స్వీకరించు. స్వీకరించొద్దని చెప్పట్లేదాయన. వచ్చింది నువ్వు హ్యాపీగా స్వీకరించు. కానీ దాన్నే ధ్యానం చేస్తూ దాన్నే ఉండకా అని చెప్తున్నారనమాట. అందుకోసమే మనకి ముందర శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు చూడండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. వశేహి య యస్యేంద్రియా వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య. అంటే అన్ని నీ యొక్క ఇంద్రియాలన్నింటిని యుక్త ఆసీత మత్పరః. నీ దగ్గర ఉంచుకో. నీ నీ చేతిలో ఉంచుకో. నీ నీ కంట్రోల్‌లో ఉంచుకో. అండ్ ఆ కంట్రోల్‌లో నువ్వు ఉంచిన తర్వాత తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. నా మీద నువ్వు ప్రతిష్ఠింత చెయ్యి. నా నా మీద నువ్వు నీ యొక్క ఇక్కడ విషయాన్ పుంసః అని అన్నారు కదా! ధ్యాయతే విషయాన్ పుంసః. ఆయన్నే ఎక్కువ మనం అనుకుంటూ ఉన్నామనుకోండి. సో, మీకక్కడ అటాచ్‌మెంట్ పోతుంది. అండ్ మీకు ఇక్కడ
అంటే ఈ ప్రపంచంలోని గూడా సుఖంగా, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆహ్, జ్ఞానం అనేది వస్తుంది. అండ్ మనం ఎప్పుడు ప్రయత్నిస్తున్నాం గదా! సో, ఆ విధంగా మనం మోక్షానికి గూడా అర్హులమవుతాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, ఆ విధంగా మనకి ఇంద్రియాలనేది అందుకోసమనే ఇంద్రియాలు చాలా బలమైనది. ఇంద్రియాలని కంట్రోల్‌లో ఉంచుకో. ఇంద్రియాలు ఎప్పుడైతే నీ కంట్రోల్‌లో ఉన్నాయో అంటే ఇంద్రియాలను కంట్రోల్‌లో ఉంచుకోవడం గూడా అంత ఈజీ కాదు. సో, ఇంద్రియాలని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఆ ఇంద్రియాలని కంట్రోల్‌లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మళ్ళా ఇంద్రియాలని కంట్రోల్‌లో ఉంచుకొని అలా ఏమి చేయకుండా నువ్వు ఉండలేవనమాట. సో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ ప్రజ్ఞని నా మీద నన్ను ఆరాధిస్తూ ఉండు. అండ్ నన్ను నన్ను తలుచుకుంటూ ఉండు. అండ్ నన్ను తలుచుకుంటూ ఉండు అంటే ఆయనెక్కడో లేరు. మన ఆత్మలోనే ఉన్నారు. సో, ఆత్మలోనే మనము ప్రతిష్ఠిత సమాధి స్థితిలో ఉండి మన స్థిరత్వాన్ని మనము కోరుకోవాలనమాట. మనము ఎప్పుడు ధ్యానం చేయడం గాని, యోగా చేయడం వీటి అన్నిటి వలన మన యొక్క బ్యాలెన్స్‌డ్ స్టేట్ అనేది వస్తదనమాట. ఎక్కడైనా గూడా మనం బ్యాలెన్స్ చేయగలిగే స్టేట్ వస్తదనమాట. అండ్ ఇక్కడ సో, నేను కానీ విషయాలను నేను అనుకుంటూ ఉంటాను. ఈ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేయొచ్చు కదా! ఇంత ఉంది కదా! ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే అండ్ సంగాత్ సంగాజ్యాయతే కామః అంటే ఇన్ని ఉన్నాయి కదా పార్ట్స్. సో, నేను మధ్యలో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేస్తాను. కానీ నేను విషయాలను అనుకుంటూ ఉంటాను అనంటే, నువ్వు మధ్యలో అంతా బ్రేక్ చేయడం నీకు సాధ్యమయ్యే పనే కాదు. అండ్ ఇలాంటి పని మునులు, ఋషులే చేయలేకపోయారు. సో, నువ్వు మధ్యలో బ్రేక్ ఎక్కడ చేయలేవు. కాబట్టి నువ్వు ధ్యాయతే విషయాన్ పుంసః అంటే స్టార్టింగ్‌లోనే నువ్వు అక్కడ ఆ కోరికల్ని పదే 10 సార్లు అలా అనుకోవడం అనేది మార్చుకో అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ దీని గురించి మనము చెప్పుకోవాలి అంటే, ఇంకా మనకి ఇప్పుడు మహాభారతంలోనే శిఖండి కథ గురించి చెప్పుకోవచ్చండి. ఆవిడ ఏమి శిఖండి ఎవరు? అంబ కదండీ! అంబ గదా! మనం దీని గురించి తెలుసుకున్నాము. అంబని తీసుకెళ్తాడు కదా! భీష్ముడు వాళ్ళ అక్క చెల్లెల్నందరిని యుద్ధం చేసి ఇద్దరు అక్క చెల్లెల్ని తీసుకొనెళ్ళి చిత్రాంగుడు, విచిత్ర వీరుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చూస్తాడు కదా! సో, అప్పుడు ఆహ్, హ్మ్, ఇంకా వాళ్ళిద్దరూ ఒప్పుకోక ఇంకా అప్పుడు మళ్ళా అంబని పంపించేస్తే తను లవ్ చేసింది అని చెప్పినప్పుడు సాల్వుడు అనే రాజుని తను లవ్ చేస్తే అప్పుడు పంపించేస్తాడు కదా! పంపించేస్తే సాల్వ మహారాజు గూడా ఇంకా నేను గెలుచుకున్న వాళ్ళే తీసుకెళ్ళాలి. నేను నిన్ను ఏలుకోలేను ఏమనుకోక అని చెప్పి పంపించేస్తాడు కదా! అప్పుడు అంబ వచ్చి శిఖండిగా మారుతది. షార్ట్ ఫార్మ్‌లో నేను చెప్పింది. సో, అసల అక్కడ ఏం జరిగింది అనంటే, అంబకు ఆహ్, అంబ ఏమనుకునింది అంటే, తనకి పెళ్లి మీద అంత వ్యామోహం అన్నమాట. ఆవిడ ధ్యాయతే విషయాన్ పుంసః పెళ్లి మీద పెళ్లి చేసుకోవాలి అనే ఒక దాని మీద ఆవిడకి అంత వ్యామోహం అన్నమాట. ఆవిడ అంత చేసుకోవాలి, నేనిలా ఉండాలి, అలా ఉండాలి అని పెళ్లి చేసుకోవాలి అనని. ఆవిడ నిజంగానే లవ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఆవిడ డైరెక్ట్‌గా సాల్వ మహారాజ్ దగ్గరికే వెళ్ళేది గానీ, మళ్ళా వచ్చి నన్ను వాళ్ళొద్దన్నారు. సో, భీముడిని కూడా అడుగుతదండి. "నువ్వు నన్ను నువ్వేనా చేసుకో" అని చెప్పి అడుగుతది. అలా అడగరు కదా! నిజంగా ఆవిడ లవ్ మీద గనక ఆవిడ ప్రేమించింది. సో, ఆ ప్రేమ మీదే అంత స్టాండ్ అయ్యి ఆవిడ ఉంటే గనక, భీముడిని ఆ మాట అడగదు కదా! సో, ఆవిడక్కడ ఏం చేసిందంటే, ధ్యాయతే విషయాన్ పుంసః ఆవిడ పెళ్లి మీద వ్యామోహం అంతే. మనిషి మీద ఆ యొక్క మనిషి మీద కాకుండా ఆవిడకి పెళ్లి మీద వ్యామోహం. ఆ వ్యామోహం వల్ల ఏమైంది, ఇంకా మళ్ళా ఇంకొక జన్మెత్తి ఆయన మీద పగ తీర్చుకునింది. అసల చెప్పకపోతే అక్కడ పాపం అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు అన్నట్టు అక్కడ సాల్వ మహారాజు వద్దనేసారు. ఆయన్నేమనలేదు. అండ్ ఇక్కడ విచిత్ర వీరుడు, చిత్రాంగుడు వీళ్ళిద్దరూ వద్దనేసారు. వీళ్ళిద్దరిని ఏమనలేదు. కానీ పాపం తీసుకొచ్చినందుకు ఆహ్, ఆహ్, భీష్మ మహారాజుని ఇంకా ఆయన్ని మళ్ళా ఇంకొక జన్మెత్తి ఆయన మీద పగ తీర్చుకునింది. అంటే ఆవిడ చూడండి ఆహ్, ఆవిడ బుద్ధి ఎంత నాశనం అయిపోయింది. ఆ ఒక్క
చిన్న థాట్ వలన ఆవిడ 2 జన్మలు ఎత్తాల్సొచ్చిందనమాట. అంటే ఆవిడ అంత ఇదిగా మనము నాశనం అయిపోతామనమాట. సో, ఆ విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చనమాట. సో, ఆ యొక్క చిన్న కోరిక తీర్చుకునేదానికి ఆవిడ ఆ 2 జన్మలు ఎత్తాల్సిన అవసరం వచ్చిందనమాట. సో, ఆవిడ పోనీ ఇంకేదైనా దాని గురించి అనంటే పోనీ అనుకోవచ్చు. అంటే మంచి విషయాన్ని గురించి అంటే అనుకోవచ్చు. కానీ ఓన్లీ పగ తీర్చుకోవడానికి మాత్రమే ఆవిడ 2 జన్మలు ఎత్తాల్సిన అవసరం అనేది వచ్చిందనమాట. రెండో జన్మలో మళ్ళా ఆయన్ని చంపితే గాని ఆవిడ శాంతించలేదు. సో, అంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళిపోతదనమాట. సో, అలాంటి చిన్న చిన్నవే ఇప్పుడు చూడండి మామూలుగా మనము చాలా న్యూసుల్లో చాలా చూస్తా ఉంటాము. ఆహ్, తండ్రిని ఆ మదరే బిడ్డని కొట్టేసిందని, ఇచ్చేసిందని, అది చేసిందని అట్లా అంటే ఆ క్షణం కోపం అన్నమాట. ఆ క్షణం కోపం. జస్ట్ ఆ క్షణం గనక మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఎంత మన జీవితాలు ఎన్నో జీవితాలు నిలబెట్టిన వాళ్ళమవుతామనమాట. సో, ఆ యొక్క కంట్రోల్ అనేది నీకుండాలి అని చెప్పి, నువ్వు అంత విధంగా నాశనం అయిపోతావు. సో, నువ్వు జాగ్రత్తగా నీ యొక్క ఇంద్రియాలని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్‌గా మనకి మన హ్మ్. సావిత్రి మ్యామ్ చెప్పారు గదా! ఒక ముని గురించి. ఆయన చూడండి జస్ట్ ఆ చేప యొక్క ఆ చేపలు అదే సముద్రం లోపలికెళ్ళి ఆయన ఇక్కడ డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పి సముద్రం లోపలికెళ్ళి ఆయనేమొచ్చి తపస్సు చేసుకుంటున్నప్పుడు చేపలతో ఆయనకి అటాచ్‌మెంట్ కుదిరి అప్పుడు ఆ చేపలొచ్చి సంసారం చేసుకున్నప్పుడు చూసి ఆయన గూడా టెంప్ట్ అయ్యి మళ్ళా బయటకొచ్చి ఎన్నో ఏళ్ళు బయట ఉండి అన్నీ చేసిన తర్వాత మళ్ళా ఎళ్లారు. అంటే ఆ ఒక్క విషయం, ఆ ఒకే ఒక్క విషయం వల్ల ఎన్ని ఏళ్ళు ఆహ్, ఆహ్, పోయింది అక్కడ. సో, ఆ ఒక్క విషయం వల్ల మనకి అన్నేళ్ళు అంటే మనకు అన్నేళ్ళు లేవులెండి. మన జీవితం అనేది టైం అనేది వేస్ట్ అవుతుంది. అండ్ నువ్వు దేని మీద కాన్సంట్రేట్ జేయాలో దాని మీద కాన్సంట్రేట్ చేయలేవు. సో, ఇది చాలా మనము కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గనక ఈ 2 శ్లోకాలే మనకి సరిపోతాయండి మన జీవితానికి. సో, నేను చెప్పినవి చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు. అవి కాకుండా చాలా చిన్న చిన్న విషయాలు మన ఇంట్లోనే చాలా జరుగుతా ఉంటాయన్నమాట. కొంచెం మనము అబ్జర్వ్ చేస్తే మనకి అబ్జర్వెన్స్ అనేది పెంచుకోవాలనమాట. సో, దేనికైనా గూడా అబ్జర్వెన్స్ పెంచుకోవాలి. అండ్ ఎవరైనా గూడా ఒకే ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఏమి అనంటే ఎవరైనా గూడా ఇప్పుడు హ్మ్. మీరు సంతోషంగా ఉండడం ఇంకొకరు సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? అంటే ఇష్టం ఉందనే చెప్తారు. అందరూ హ్యాపీగా ఉండాలనే చెప్తారు కదండీ! సో, ఆ యొక్క అవేర్‌నెస్ అనేది మనము తెలుసుకోవాలనమాట. సో, ప్రతి ఒక్కరికి అందరూ సంతోషంగా ఉండడం ఇష్టమే. కానీ వాళ్ళు ఇప్పుడు నువ్వే యోగా చేయాలి, రోజు లెయ్యాలి 5:30కి అనంటే ఎన్ని సార్లు కనీసం ఒక 1000 సార్లైనా మినిమమ్ అది గూడా. నువ్వు కరెక్ట్ అవ్వడానికి, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి 1000 సార్లైనా నువ్వు మధ్యలోని బ్రేక్ చేస్తూ ఉండుంటావు. అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, కొంచెం వీక్‌గా ఉంది కదా! మళ్ళా చూద్దాంలే అని ఎన్ని సార్లు నువ్వు చెయ్యవు. సో, అదే ఇంకొకరికి చెప్పినప్పుడు ఒక 4 టైమ్స్ చెప్తావు, 5 టైమ్స్ చెప్తావు, 10 టైమ్స్, 100 టైమ్స్ చెప్తావు మాక్సిమం. 100 టైమ్స్ చెప్తావు. నీకెన్ని సార్లు చెప్పినా అర్థం కాదా? ఎందుకు కావాలనే చేస్తున్నావు అని అనేస్తాం కదండీ! సో, కావాలని ఎవరు చెయ్యరు. వాళ్ళ కెపాసిటీ అంతవరకు రాలేదనమాట. సో, అది మనం అర్థం చేసుకోవాలి. అదే నీకైతే నువ్వు 1000 సార్లు చెప్పుకుంటావే, అదే ఎదుటి వాళ్ళకైతే నువ్వు వందో సార్లు చెప్పేసరికి నీకు కష్టంగా ఉంది. సో, ఎవరు కావాలని ఏది చెయ్యరు. సో, వాళ్ళకి ఆ సామర్థ్య లోపం వలన, వాళ్ళకి ఆ సామర్థ్యం లేకపోవడం వలన వాళ్ళు అది చేస్తూ ఉంటారనమాట. సో, ఆ చిన్న అవేర్‌నెస్ అనేది మనం పెట్టుకొని అంటే నేను యోగా గురించి చెప్పాను అనంటే ఆల్‌మోస్ట్ నేను దానికి రిలేటెడ్ గాబట్టి నాకు మార్నింగ్ లేసిన వెంటనే నేను నా కొడుక్కి ఎక్కువ చెప్పేది అదే కాబట్టి సో, ఆ కన్వర్జేషన్ వచ్చింది. కానీ మాక్సిమం ఏ పనిలో అయినా గూడా మనకి వస్తది గదండీ! సో, మనకైతే ఒక రూలు, బయటోళ్ళకైతే ఒక రూలు. సో, అలా కాకుండా
మనము ఆ కొంచెం చిన్న చిన్న బ్యాలెన్సెస్ అంతా మిస్ అవ్వకుండా ఉంటే మనము ఇంకా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చనమాట. అండ్ ఆ బ్యాలెన్సెస్‌ని ఎట్లా మిస్ అవ్వకుండా ఉండాలి అనేది ఈ ఈ యొక్క శ్లోకాల్లో మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సార్ మీరు జ్యోతి, ఒక్క నిమిషం చెప్పండి. కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇస్తాను.